ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, ఈ మధ్య కాలంలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉరుకుల పరుగుల జీవితంలో వాళ్ళు కొంచెం అటెన్షన్ పే చేయట్లేదు అనే దానిపై మనం కొన్ని వీడియోలు చేసాం. అయితే ఏంటంటే ఇక్కడ పిల్లలు కొంతమంది ఏంటంటే ఎంతసేపు తల్లి పిల్లల పట్ల అటెన్షన్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ హస్బెండ్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యన నా భార్య నన్ను కొంచెం పట్టించుకోవట్లేదు, నాకు కావాల్సినవి చేయట్లేదు అంటే ఆమె రెగ్యులర్గా చేసే ఆమె కొంచెం పిల్లలతో హరీబరీ అయిపోయి ఆమె పనిలా ఉండడం వల్ల భర్తను కొంచెం నెగ్లెక్ట్ చేసిందని అనుకుందాం. అక్కడ హస్బెండ్ అలా కాదు, అమ్మో నన్ను సరిగ్గా పట్టించుకోవడం, నన్ను అలా చూసేది, నాకు ఈ పెట్టట్లేదు, నాకు అది పెట్టట్లేదు, చిన్న చిన్న దానికి కూడా. అంటే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే పిల్లలతో పాటు పార్ట్నర్ కూడా అటెన్షన్ కోరుకుంటాడు అని అంటే ఏం చెప్తారు? కోరుకోవటంలో తప్పేమి లేదు, కానీ అది పాసిబుల్ ఉందా లేదా అని ఆలోచించాలి, లేకపోతే మూర్ఖుల కింద లెక్క. అంతే కదండి. పెళ్ళైన కొత్తలో పిల్లలు పుట్టే వరకు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాన్సన్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కిడ్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నప్పుడు, ఒక కిడ్ ఉన్నప్పుడు ఇద్దరు కలిసి కిడ్తో బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ కిడ్ వచ్చినప్పుడు వస్తుంది తంట అంతా. ఫస్ట్ కిడ్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తే చాలా చాలా వాళ్ళు ఏమంటారంటే అప్సెట్ అయిపోతారు. చాలా ఏడవడము, మెంటాలిటీ మారిపోవడము, హింసాత్మకంగా ప్రవర్తించడం చేస్తారు. వస్తువులు విసిరు కొట్టడము, మారం చేయడము, తినకపోవడము, కాళ్ళు తన్నుకుంటూ ఏడవడం చేస్తారు. ఎందుకంటే రెండో కిడ్ పుట్టినప్పుడు మరీ చంటి పిల్లలు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ టైము వీళ్ళు స్పెండ్ చేస్తారు. తప్పదు కదా అది. వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పటివరకు నన్ను కదా చూశారు, ఇప్పుడు నన్ను ఎందుకు చూడట్లేదు, వీడు వచ్చాడు నాకు పడింది ఈ బాధలన్నీ అని ఆ పుట్టినవాడి మీద కూడా కోపం పగా పెంచుకుని చచ్చే వరకు పోవాయి. ముసలాళ్ళనే పోవు, అది పసిప్రాయంలో ముద్ర వేసిపోయినవి, చచ్చిపోయే వరకు పోవు. అంత వయసు వచ్చింది అర్థం చేసుకోలేవా అన్నా కూడా ఇంకంతే, అది ఇంకా పోదు. పసిప్రాయంలో పడ్డ ముద్రలు పోవు. అందుకని ఆ రెండో పిల్లల్ని చూసినప్పుడు ఫస్ట్ పిల్లలు ఖచ్చితంగా అలా అవుతారు. అందుకని ఫస్ట్ బిడ్డని చాలా కేరింగ్గా చూసుకోవాలి. ఇద్దరిని ఒకటేసారి ఎత్తుకోవడము, లేకపోతే ఒకళ్ళని ఎత్తుకోవడము, ఇద్దరు మళ్ళీ కాసేపు అటు ఇటు పిల్లల్ని మార్చుకోవడం లాంటివి చేయాలి. లేకపోతే ఫస్ట్ కిడ్ చాలా ప్రభావం పడుతుంది. అతని లైఫ్ మొత్తము కుంచుకుపోతూ ఉంటారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మానసికంగా కృంగిపోతారు. నన్ను తక్కువ చూస్తున్నారు, నాలో ఏదో లోపం ఉంది అని ఒక గిల్టీ ఫీలింగ్ లైఫ్ అంతా ఉంటుంది వాళ్ళకి. నేను స్వయంగా చూశాను చాలామందిని పిల్లల్ని. అలాగే ఇంకా భర్త విషయానికి వస్తే, నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది అని అనుకునే బదులు ఎవరు అనుకుంటారంటే కూర్చుని ఇలా వినోదం చూస్తూ కూర్చుంటారు, మొత్తం చచ్చిపోతూ ఉంటుంది అక్కడ. వెళ్ళి ఒక చెయ్యేసి ఒక సాయం చేస్తే ఆ కాస్త టైం నీకు స్పెండ్ చేస్తుందిగా నీతో. అలా ఉండదు, అంతా ఆవిడ మీద పడేసి నా మీద ఏదో తగ్గిపోయింది ప్రేమ, కాన్సన్ట్రేషన్, నాతో టైం స్పెండ్ చేయట్లేదు అంటారు. అది తప్పు. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అనుకో, పిల్లలే లోకంగా ఉంటారు, నిజంగా మీరు అన్నట్టు అప్పుడు పట్టించుకోనట్టు చేస్తారు. అది తప్పు. అలా అది గనక ఉంటే తప్పు. భర్త హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆమె అలా ప్రవర్తిస్తే అది తప్పు. ఇంకా కొంతమంది ఉన్నారు మేడం, నెగ్లెక్ట్ చేసే వాళ్ళని పక్కన పెడితే అసలు ఇక కాందానికి గుందానికి కూడా మరీ దగ్గర తీసుకొచ్చి అందించే భార్యలు చాలా మంది ఉంటారు. తేడా వచ్చింది అనుకోండి ఏం చెయ్యరు. అప్పుడు వీళ్ళు ఏదైనా సలహా అడిగారు అనుకోండి, ఏమంటారు అంటే నువ్వు అన్ని ఇట్లా అందజేసినావు, ఒకసారి ఆపేసావు, అది చాలా ఎఫెక్ట్ పడుతుంది తనకి అని చెప్తా ఉంటారు. అలాంటి భార్యలు కూడా ఉన్నారు కదా, ఎందుకు ఆపడం సడన్ గా? మరి సడన్ గా అంటే అప్పుడు కుదిరింది, ఇప్పుడు కుదరలేదు. అప్పుడు బోల్ టైం ఉంది చేశాను, ఇప్పుడు పిల్లలతో కుదరట్లేదు. అప్పుడు మొదలవుతుంది. నేను చెప్పేది అదే, నువ్వు కూడా లేచి కొంచెం సాయం చేయొచ్చు కదా, నువ్వు కూడా వచ్చి అది చేయొచ్చు కదా, టైం మిగులుతుంది కదా, మన ఇద్దరం స్పెండ్ చేస్తాం కదా, నాకు మాత్రం లేదా నీతో స్పెండ్. నిజమే, ఇదన్నీ నిజాలే. అది అర్థం చేసుకోవాలి సంసారంలో. మరి ఇప్పుడు మా టైంలో ఉన్నారంటే లేడీసే ఒక్కళ్ళమే చేసుకుంటాం అన్నీ కూడా. ఇప్పుడు మీరైనా అంతే. ఇప్పుడు హస్బెండ్స్ ఎంతమంది హెల్ప్ చేసి ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ జంజీ వాళ్ళ దగ్గర నుండి కొంచెం వాళ్ళు చేస్తున్నారు భార్యలకి. పిల్లల్ని పట్టుకోవడము, డైపర్లు మార్చడము, అప్పుడు ఉన్నాయా ఇవన్నీ? అన్నీ మనమే చేసుకునే వాళ్ళం కదా. మీరేమో కానీ నేనైతే A to Z నేనే చేసుకున్నాను. మరి అప్పుడు ఎలా అనిపిస్తుంది, మనసులో కోపం వచ్చేస్తూ ఉంటుంది. తప్పదు చేసుకోవడం. ఏమన్నా అంటే గొడవలు అవుతాయి, ఇంకా ఏమన్నా అంటే డివోర్స్లు అయిపోయో, పెళ్ళాలను వదిలేసో, ఏమేవో జరిగిపోతాయి. ఏ కాలంలోనైనా ఇంతే కదా. మరి అవన్నీ గుర్తుకొచ్చి అప్పట్లో లేడీస్ తల వంచుకుని ముందుకు వెళ్ళేవారు, పిల్లల్ని చూసుకుంటూ. అప్పుడు మగవాళ్ళు కూడా నా మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అని అనేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసేమో బహుశా ఇలా అంటే అలా అంటారు అని. ఎందుకంటే ఇంట్లో ఇటు స్పూన్ అటు పెట్టరు కదా, మొత్తం ఆవిడే చస్తూ ఉంటుంది కాబట్టి ఏమన్నంటే నోటి మీద వాళ్ళకి వాళ్ళే వాత పెట్టుకున్నట్టు అవుతుంది.
అందుకని ఏం మాట్లాడేవారు కాదేమో మరి అప్పట్లో. అంటే మిగతా విషయాల్లో బాగానే నోరు లేపుతారు కానీ ఈ పర్టికులర్ మీరు అడిగిన పాయింట్ మీద మాట్లాడరు. ఎందుకంటే ఇంకదే. సో ఇప్పుడైతే ఏంటంటే అన్ని ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆ సమస్య రాదు. కానీ అక్కడక్కడ ఉన్నారు కొంతమంది మూఢంగా పాతకాలం వాళ్ళ భావాలు పట్టించుకుని మైండ్కి వాళ్ళ అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు నేర్పిని బుర్రలకి ఎక్కించుకుంటే కనుక ఇప్పుడు కూడా ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. అది తప్పని చెప్తాను నేను. కొంతమంది భర్తలు అంటా ఉంటారు మేడం, మరి నువ్వు ఎందుకు అలవాటు చేసావు, నువ్వు అప్పుడు అది చేసావు కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, నువ్వే చేయాలి, ఒకప్పుడు ఎందుకు చేసావు, మరి నాకు అలా అలవాటు అయిపోయింది, కుదరదు నాకు, నువ్వు ఏది ఉన్నా సరే నాకు చేయాల్సిందే అని కొంతమంది అనే భర్తలు ఇంకా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అది ముందు నుంచి కూడా ఓవర్గా ఏది చెయ్యకూడదు. ప్రేమగా ఉన్నాము, టైం ఉంది, చేశాను, ఇప్పుడు అంత టైం లేదు, పిల్లలు ఇద్దరు వచ్చారు, నాకు ఒకళ్ళ ప్లేస్లో ముగ్గురు అయ్యారు, ఒక్క మనిషిని నేను ముగ్గురికి చేయలేను కదా అని నెమ్మదిగా చెప్పాలి. అది ముందు నుంచి కూడా మైండ్ని ప్రిపేర్ చేస్తూ ఉండాలి లేడీస్ అనేవాళ్ళు. పిల్లలు పుడితే మనకి ఇవన్నీ సాగవు, ఇలాంటివి చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే కూడా వాళ్ళ మైండ్ సిద్ధంగా ఉంటుంటుంది. లేదనుకోండి కొంతమంది చేయించుకోవడానికి అలవాటు పడతారు, కొంతమంది లైఫ్ టైం చేస్తారు. ఎందుకనంటే అన్నీ చేస్తుంటే మొగుళ్ళు నోరెత్తరు, కుక్కిన పేనుల్లో పడుంటారు. ఇది ఒక ట్రిక్కా? యా అమ్మో, నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఇదంతా కూడా. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా భర్తలకి మీరు అన్నట్టు ఎక్కడుంటే అక్కడ వెతుక్కుంటూ వెళ్ళి ఇస్తూ ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా అందులోకి వస్తాను, మరీ 100% కాదు, ఒక 80% వరకు నేను కూడా అదే కోవకు వస్తాను. ఏంటనంటే నేను పాపం ఎక్కడ వర్క్లో ఉన్నారు, పాపం ఏదో అనుకుంటూ నేను అలా అలవాటు పిల్లలకు కూడా. కానీ కొంతమంది పర్టికులర్గా ఆ పాయింట్ మీద వర్క్ చేస్తారు. దాని గురించి నేను చెప్తున్నా. అసలు వాళ్ళు అడగకుండానే అన్నీ ఇచ్చేయడం, అడగకుండానే చేసేయడం, బాత్రూంలో టవల్ అందించడం, అమ్మో లుంగి అందించడం, ప్యాంట్లు అందించడం, అది ప్రతి ఒక్కటి చేయటం వల్ల మంచి మార్కులు కొట్టేద్దామని. అయితే ఏమవుతుందంటే ఆ హస్బెండ్స్కి చాలా నష్టాలు జరుగుతాయి దీనివల్ల. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఆయన వెళ్ళి బాగున్నారా, భోజనం చేయండి, కూర్చోండి అని అడిగే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వీళ్ళే అడిగేసి వీళ్ళే పెట్టేసి ఆయనకి నోరు లేపకుండా పడేసి ఉంచుతారు. అవి కూడా చూశాను నేను. దానివల్ల అతను ఎన్నో రిలేషన్స్ని కోల్పోయాడట. వాళ్ళ సొంత అమ్మను కూడా పలకరించుకోలేని స్థితి అతనికి. అన్నీ ఈవిడే ఒళ్ళో పడుకోబెట్టుకుని చేసేస్తుంటే నోరు లేపకుండా ఉండటానికి వీళ్ళు ఇలా చేస్తారనే విషయం నాకు తెలిసింది. అమ్మో అనుకున్నా నేను కూడా. అది కూడా అంత కరెక్ట్ కాదు. అంటే ఇంకా దేనికి లేపడం, ప్రతిదీ ఆమె చూసేసుకుని ఆమె చేసేసి ఇక ముద్ద పెట్టాడు పడేసి చూస్తుంది అనమాట భర్తల్ని. అలా ఉన్నారు కొంతమంది. అది కూడా కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ మనము తెలియచేయాలి, నాకు పని ఇలా ఉంటుంది, నేను ఇది చేసుకోవాలి, నీకు అందుకే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడు అక్కడ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. చేయగలగాలి, మెల్లమెల్లగా మైండ్ని సిద్ధం చేయాలి. ఒక్కసారిగా మానకుండా మెల్లమెల్లగా ఒకసారి ఇచ్చినట్టు, ఒకసారి వచ్చి తీసుకెళ్ళవా అన్నట్టు, ఒకసారి ఇది పట్టుకోవా కొంచెం అని అన్నట్టు, అలా మెల్లమెల్లగా అలవాటు చేస్తే ఆ ఫ్లోలో మెల్లగా అలవాటు పడతారు. లేకపోతే గొడవలు వస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్.